తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే డిఎస్సి నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మెగా డిఎస్సిలో భాగంగా 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా భాషా పండితుల పోస్టు 727 ఉన్నాయి. ఇక మరోవైపు 182 పీఈటీలు, 6,508 ఎస్టీటీ పోలీసులు ఉండగా ప్రత్యేక కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్, 794 ఎస్టీటీ పోస్టులు ఉన్నాయి. ఇక 2024 మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారని అధికారులు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ సెప్టెంబర్ 6న 5,89,000 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటనను ఫిబ్రవరి 28న రద్దు చేసి పోస్టులను అదనంగా పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది. రైట్, ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే నిరుద్యోగులకి ఒక పెద్ద శుభవార్త ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రభుత్వము అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు నిరుద్యోగులు ఒక మెగా డిఎస్సి అనేది వేయండి, ఎన్ని రోజులు అని చెప్పేసి మేము ఇలా ఎగ్జామ్స్ రాసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్ని రోజులని ఇలా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగాము, ఒక డిఎస్సి అనేది పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో అన్నారు. మొత్తానికి మనం నిన్నే చెప్పుకున్నాము రేపు డిఎస్సి పడబోతుందని చెప్పేసి. అన్నట్టుగానే ఈ రోజు మెగా డిఎస్సిని అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే గతంలో ఉన్నవి కూడా కంటిన్యూ అవుతున్నాయి. అంటే గతంలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసిన వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉంది, మరి ఎలా మేము అప్లై చేశాం కదా మళ్ళీ ఇప్పుడు కొత్త పోస్టులు అంటే ఏంటి, కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే అలాంటిది ఏమీ అవసరం లేదు. ఈ డిఎస్సికి సంబంధించి అందరూ కూడా వేసుకోవచ్చు. ఇది 11,062 పోస్టులలో ఈ ఉన్న అన్ని కూడా ఇప్పుడు ఎక్కువగా అయితే మనకి ఎస్జిటికి సంబంధించి 6,508 పోస్టులు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి పోస్టులు, ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు రెండు కలిపి కూడా మీరు అప్లై అంటే గతంలో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ కంటిన్యూషన్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా హాల్ టికెట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. నిరుద్యోగులకు ఒక శుభవార్తగానే మేము చెప్తున్నాం. కాబట్టి అందరికీ కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఎప్పటి నుంచో తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలంటూ దాన్ని గత ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. మా ప్రభుత్వం అలా కాదు, నిరుద్యోగుల మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసింది. ఇప్పుడు గ్రూప్ 1 వేస్తున్నాం, గ్రూప్ 2కి సంబంధించి కానీ గ్రూప్ 4 కూడా, అదేవిధంగా ఏవైతే ఇంకా ఖాళీలో ఉన్నాయో విద్యాశాఖలో, వైద్య శాఖలో ఖాళీలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఫిల్ చేయబోతున్నాము. దానికి పెద్ద ఒక ఎగ్జాంపుల్ గా మెగా డిఎస్సిని తీసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏదైతే పూర్తిగా నెగ్లెక్ట్ చేసి నిరుద్యోగులను పక్కన పెట్టిందో అలాంటిది లేకుండా ఈసారి మేము నిరుద్యోగులకి పట్టం కడుతూ మాక్సిమం గవర్నమెంట్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేసేటువంటి పనిలో పడ్డామని చెప్పింది. సో ఇప్పటికే కాస్త ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ బ్రేక్ తీసేసుకొని కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. ఉదయం నేను మాట్లాడినప్పుడు కూడా చాలా మంది అన్నారు ఇది కాకపోతే మళ్ళీ ఇంకా మనం కొట్టలేము, ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ పడుతుందో పడదో, కాబట్టి ఇంకా మేము అన్నింటినీ పక్కన పెట్టేసాము, మళ్ళీ కోచింగ్ చేసుకుంటున్నాము, మళ్ళీ బుక్స్ తీసాము, మళ్ళీ చదువుతున్నాము. ఈవెన్ మధ్యాహ్నం లైబ్రరీ మన చికట్పల్లి లైబ్రరీకి వెళ్ళి చూస్తే విపరీతంగా విద్యార్థులు వచ్చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు లేని హోప్ ఇప్పుడు మాకు ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే ఒకటే ఏమంటున్నారంటే మళ్ళీ ఏమైనా డిఫరెన్స్, మళ్ళీ తేడాలు ఏం చేయొద్దు, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందనో మళ్ళీ దాన్ని స్టాప్ చేయడమో మళ్ళీ కోర్టుకు వెళ్ళడమో, దయచేసి ఈసారి మాత్రం అలాంటిది ఏం చేయొద్దు. ఈసారి విద్యాశాఖకు సంబంధించి కానీ ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఒక్కసారి సరి చేసుకోండి, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. కానీ దయచేసి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పోస్ట్ పోనింగ్ చేయడమో లేదా ఒకే ఎగ్జామ్ ఉన్న రోజున మళ్ళీ ఇంకో ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ ఇవ్వడము, లేదా దాని మీద ఇంకేదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళడము, ఇలాంటివి ఏమీ రాకుండా చూసుకోండి. మేము చాలా ఆశలు పెట్టుకున్నాము, దీని మీద చాలా కష్టపడుతున్నామని చెప్పేసి నిరుద్యోగులు కూడా చెప్తున్నారు. సో ఎనీహౌ రేవంత్ రెడ్డి చెప్పినట్టు నిరుద్యోగులందరికీ ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్.
ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈసారి యూటిలైజ్ చేసుకునడానికి అయితే నిరుద్యోగులందరూ గట్టిగా నడుము కట్టి ముందుకైతే వచ్చారు. చూద్దాం ఎంతమంది దీని నుంచి సక్సెస్ అవుతారో. కాకపోతే ఒకటి ఏంటంటే ఎలాంటి ఒకవేళ చిన్నగా ఏదైనా అవాంతరం వచ్చినా ఈసారి తట్టుకునే పరిస్థితిలో మాత్రం నిరుద్యోగులు లేరు. ఎందుకంటే ఇప్పటికే ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినా కూడా ఇంకా ఏజ్ పైబడిపోతున్నారు. అండ్ ఇంట్లో వాళ్ళతోటి గొడవలు, పెళ్లి విషయంలో ఇబ్బందులు, ఇక్కడ ఉండలేక ఊర్లకు వెళ్ళలేక నానా యాతన పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరిలో ఎవరైతే వాళ్ళందరూ అలా ఇబ్బంది పడి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్న వాళ్ళ మాత్రం ఇది ఒక సువర్ణ అవకాశం. రైట్, థ్యాంక్ యూ.